హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత సోదరులకు సోదరుమణులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్గా హుజురాబాద్లో దళిత బంధు అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొని ఇవాళ దళితులు బాగుండాలనే ఒక గొప్ప ఆలోచనతోని ఇవాళ 18,021 మంది దళిత కుటుంబాలకి కేసీఆర్ గారు ఇవాళ 10 లక్షల రూపాయల చొప్పున దళిత బంధు కింద ఇవ్వడం జరిగింది. ఇలా దాదాపు 3,000 నుంచి 4,000 మందికి రెండో విడత దళిత బంధు ఇవ్వమని నేను పదే పదే రివ్యూ మీటింగ్లో కరీంనగర్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు, మొన్న హనంకొండలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు, ఇవాళ నేను ఈ రెండో విడత అయిన దళిత బంధుని వెంటనే విడుదల చేయాలి హుజురాబాద్ నియోజకవర్గంలో అని నేను చెప్తే, వీళ్ళ ఈ ప్రభుత్వం అశ్రద్ధతోని ఇవాళ ఓ పేద దళితుడైన శ్రీనివాస్ అని, ఓ పేద దళిత సోదరిమణి అమల ఇలా ఆత్మహత్యకి ప్రయత్నం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చే రెండో విడత దళిత బంధు రాదు అని ఒక భయంతో. ఇవాళ నేను ఈ ప్రభుత్వంని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితునికి ఇవాళ రెండో విడత ఆయన దళిత బంధుని వెంటనే మీరు విడుదల చెయ్యాలి. మీరు విడుదల చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను దళిత సోదరుమణి సోదరులకు కూడా చెప్తా ఉన్నాను, ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీకు కౌశిక్ అన్న మీ వెంట ఉంటాడు. ఖచ్చితంగా మీకు రెండో విడత దళిత బంధు వచ్చేటట్టు కూడా పోరాటం చేస్తా. ఈ ప్రభుత్వం మెడలు వంచన్న మీకు దళిత బంధు ఇప్పిస్తా అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీ.